హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు లక్ష్మీ అక్షయ ఛానల్. ఎలా ఉన్నారు ఫ్రెండ్స్? ఈరోజు మనం సింపుల్గా ఆగాకరకాయ ఫ్రై, అందులో ఆలు ముక్కలు కూడా వేసి ఫ్రై అయ్యేలాగా చేసుకుందాం. సింపుల్, వెరీ సింపుల్, వేరంగా అయిపోతుంది. కొంతమందికి ఆగాకరకాయ కలిపి కూరల్లో వేసుకొని తినడం అయితే నచ్చుకోరు. మనం ఇలా ఫ్రైగా చేసుకుంటే తక్కువ ఆయిల్తో చాలా బాగుంటుంది. ముందుగా నా ఛానల్ని ఎవరైతే సబ్స్క్రైబ్ చేసుకోలేదో సబ్స్క్రైబ్ చేసుకోండి. ఆ కింద బెల్ ఐకాన్ని టచ్ చేయండి. దాని ద్వారా నా వీడియోస్ అన్నీ మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి. థ్యాంక్ యూ. ఇప్పుడు కావాల్సిన పదార్థాలు అయితే చూసుకుందాం. ఆగాకరకాయ ముక్కలు, బంగాళాదుంప ముక్కలు, ఉల్లిపాయ ముక్కలు, నెక్స్ట్ కరివేపాకు, నెక్స్ట్ పసుపు, కారం, ఆవాలు, జీలకర్ర, మినప్పప్పు, ఆయిల్ అండి, నెక్స్ట్ సరిపడా ఉప్పు. ఇప్పుడు ప్రొసీజర్లోకి అయితే వెళ్ళిపోదాం. ఓకేనా ఫ్రెండ్స్? ముందుగా స్టవ్ అయితే వెలిగించుకుందాం. కడాయి అయితే పెట్టుకుందాం. కడాయి వేడైన తర్వాత కొంచెం ఆయిల్ అయితే వేసుకుందాం. ఆయిల్ బాగా కాగాలి. ఇప్పుడు కొంచెం జీలకర్ర, మినప్పప్పు, కొంచెం ఆవాలు వేసుకుంటాం. ఇందులోనే చిన్నగా తరిగి పెట్టుకున్న కరివేపాకు ప్రతి దాంట్లో నేను వాడతానండి. కొంతమంది వేపుడులో కరివేపాకు అయితే వేయరు. కరివేపాకు మినుగురు కూరలో, ఫ్రైల్లో అన్నిట్లో అయితే వేసుకుంటాను. ఇందులోనే మనం పసుపు కొంచెం వేసుకుందాం. ఇప్పుడైతే కొంచెం వేయించుకోవాలి. కరివేపాకు కొంచెం రోస్ట్ అయ్యేలా వేయించుకుంటే మనం వేపుడు తిన్నప్పుడు అది తీసి పక్కన పెట్టుకోవాల్సిన అవసరమే లేదండి. దాంతోనే మనకి తినేయవచ్చు. చూస్తున్నారు కదా, కరివేపాకు ఇలా రోస్ట్గా వేయించుకోవాలి. నెక్స్ట్ ఇప్పుడైతే ఆలు ముక్కలు, ఇందులోనే ఉల్లిపాయ ముక్కలు, ఇందులోనే ఆగాకరకాయ ముక్కలు, సరిపడా సాల్ట్ వేసుకొని ఇలా అయితే కలుపుకోవాలి. ఆగాకరకాయ ఇప్పుడు సీజన్ కదా, ఇప్పుడు ఏ సీజన్లో అవి తెచ్చి మనం వండుకుంటే మన హెల్త్కి చాలా మంచిది. అన్ సీజన్లో ఇవి దొరకవు, దొరికినా ఎక్కువ రేట్ అయితే ఉంటాయి.
చిన్న ఆగాగరికాయ చాలా మంచిది. కొంచెం వేగాలి బాగా. ఇప్పుడు చూసుకుందాం. ఫిఫ్టీ 50% వేగాయి. ఇంకొంచెం అయితే వేగించుకోవాలి. ఆగాగరికాయ కొంచెం బాగా వేగితేనే దాని టేస్ట్ బాగుంటుంది. ఓకేనా? ఇప్పుడు మూత అయితే తీసుకుందాం. కొంచెం కలుపుకుందాం. ఆల్మోస్ట్ అయిపోయినట్టే. చివరగా కొంచెం కారం అయితే వేసుకుందాం. కొంచెం కారం ఇంకొకసారి కలుపుకుందాం. ఆ కారం ముక్కలకు అన్నిటికి పడుతుంది. ఆగాగరికాయ, ఆలు, ఉల్లిపాయ వేసి దగ్గర ఇలా ఫ్రై. ఫ్రెండ్స్, మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ. చూస్తున్నారు కదా ఫ్రెండ్స్, ఆగాగరికాయ ఫ్రై ఇలా కలర్ఫుల్గా మనం చేసి పిల్లలకి పెద్దలకి పెడితే చాలా ఇష్టంగా తింటారండి. ఇవి కాకపోతే కొంచెం చిన్న చిరుచేత వస్తుంది. అయినా సరే ఓకే, ఇవి ఎలాగైనా తినాలి, తినిపించాలి పిల్లలకి పెద్దలకి. మొత్తానికైతే ఇలా కలర్ఫుల్గా వచ్చింది ఆగాగరికాయ ఆలు ఫ్రై.